ఒక చిన్న స్కూల్ శంకుస్థాపన కార్యక్రమం మూడు ప్రధాన పార్టీల మధ్య తీవ్ర రాజకీయ రగడకు కారణమైంది. తెల్లాపూర్లో క్యూర్ అర్బన్ స్కూల్ శంకుస్థాపన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల నినాదాలు, బీజేపీ ప్రోటోకాల్ వివాదంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు పోటాపోటీ నినాదాలతో హోరెత్తించారు. బీఆర్ఎస్ శ్రేణులు జై బీఆర్ఎస్, జై కేసీఆర్ అంటూ నినదిస్తే, కాంగ్రెస్ కార్యకర్తలు జై కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి అంటూ ప్రతి నినాదాలు చేశారు. అక్కడ కొంత సమయం పాటు నినాదాల పర్వం కొనసాగింది. అప్రమత్తమైన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ శంకుస్థాపన కార్యక్రమం ప్రోటోకాల్ వివాదానికి కూడా దారితీసింది. బీజేపీ నాయకులు ప్రోటోకాల్ను పాటించలేదని ఆరోపించారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు, పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వంటి ప్రజాప్రతినిధులకు ఈ కార్యక్రమం గురించి సమాచారం ఇవ్వకుండానే శంకుస్థాపన చేయటం సరికాదని బీజేపీ డివిజన్ అధ్యక్షుడు రాంబాబు ఆధ్వర్యంలో నాయకులు తెల్లాపూర్ సర్కిల్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో నిబంధనల ప్రకారం ప్రోటోకాల్ పాటించాలని డిమాండ్ చేశారు. మరోవైపు 48 కోట్ల రూపాయలతో అర్బన్ స్కూల్ నిర్మాణానికి నిధులు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ మాజీ కౌన్సిలర్లు కొల్లూరు భరత్, శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వాస్తవానికి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి గతంలో బీఆర్ఎస్ నుంచి ఎన్నికయ్యారు. కానీ తర్వాత ఆయన కాంగ్రెస్ లో చేరారు. అందుకే ఈ శంకుస్థాపనను కాంగ్రెస్ ఎమ్మెల్యేగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్